ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ యాత్ర మనం నిన్న రోజు మనం జరుపుకోవాలా. మరి ఇలాంటి ప్రజాభిమానం ప్రజల యొక్క ఉత్సాహాన్ని చూసినట్టయితే మరి నిన్న రావాల్సినటువంటి యాత్ర ఈ రోజు రావడం జరిగింది. 24 గంటలు యాత్ర వీటైనప్పటికీ కూడా మరి ఆయన మీద అభిమానం, రాజశేఖర్ గారి మీద ప్రేమ, ఆ గౌరవాన్ని మనం ఎట్టిపక్కాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని ఆలోచించుకుంటూ మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు భీమవరకోటలో గోదావరి యాత్ర రావడం జరిగింది. మరి వారు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి మనం నిశ్శబ్దంగా ఉంటే వారు వీళ్ళు మాటలు మనకి చెప్పి ఇంకా చాలా గ్రామాల ద్వారా అంటే వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. భీమవరపు కోట సోదరులకు మిత్రులకు అక్కలకు చెల్లెమ్మలకు ఈ ఆదరరాయ అభిమానానికి ఆప్యాయతలకు ప్రేమ రాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా కొత్త మనసుతో దయచేసి ఆలోచన చేయమని చెప్పి సవినయంగా వేడుకుంటున్నాను. కారణం ఏమిటంటే చనిపోయిన వాళ్ళని పరామర్శించే కార్యక్రమంలో భాగంగా ఇంకా చాలా దూరం ప్రయాణం కావాలి, చాలా ఊరు దాటుకుంటా పోవాలి. కాబట్టి మీరు కూడా జగన్ వచ్చినాడు, వచ్చి కేవలం 2 నిమిషాలు మాట్లాడాడు పోయాడు అని చెప్పి అనుకోకుండా కనీసం మనమన్నా నాన్న చనిపోయిన తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కనీసం ఆ బాధను తట్టుకున్నా మనం ఉన్నాము. వాళ్ళకి ఆ బాధే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి కూడా చనిపోయిన బాధ కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పి ఖచ్చితంగా మీరంతా చిరునవ్వుతో నన్ను సాగనంపవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. కానీ ఒక్కడి మడుగు చెప్తున్నాను, ఈ ప్రేమను రాగాలు, ఈ ఆప్యాయతలు ఈనాడు నన్ను మేమందరూ చిరునవ్వుతో నిలబెట్టగలుగుతున్నాయి. ఈ ప్రేమ రాగాలకు మరొక్కసారి చేతి మద్యం అంశంపై సభలో చర్చ